భక్తి కమర్షియల్ అయినట్టుగా కనబడుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పుడు చాలామంది పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, కుంభమేళా దాకా వెళ్ళి అక్కడ మునిగొస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ కమర్షియాలిటీ కనిపించట్లేదంటారా? ఒక్కసారి మీ అనుభవం ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో? కరెక్ట్. ఏంటంటే ఎప్పుడైతే మన మనసు ఆత్మబలం కోల్పోయి మానసిక బలాన్ని మనం కోల్పోయినప్పుడు మన ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, లేకపోతే దుఃఖం వచ్చింది, ఏదో వస్తే ఎవరో ఒకడు ప్రవేశిస్తాడు. నీకు అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, ఇది ముట్టుకుంటే వచ్చేస్తుంది అనేసి చెప్పేస్తారు. మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలను ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది బయలుదేరతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ అని చెప్పడం లేదు నేను. దాన్ని ఏమిటంటే ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకోవడానికి ఈ రకమైనటువంటి కల్తీ వ్యవహారం అనేది ఉంది, లేదని నేను అనడలా. చాలా చోట్ల బయలుదేరింది. నిజమైనటువంటి సత్యం ఏమిటో తెలుసుకోవాలి అంటే అసలు భగవంతుడికి మనకి మధ్య ఇంకొక మీడియేటర్ అవసరం ఏముంది? ఇప్పుడు తపస్సు చేసుకుని తపస్సు సంపన్నులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి దుఃఖంతో మనం వెళతాం. వాళ్ళ కష్టాలు లేవా? ఆ తపస్సు చేయడానికి వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు? కాకపోతే వాళ్ళు నవ్వుతూ స్వీకరించారు కష్టాన్ని. మనం వాళ్ళ దగ్గరికి ఏడుస్తూ వెళుతున్నాం. వాళ్ళకేముంది దుఃఖం, వాళ్ళకి కష్టం ఉంది. కానీ ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో వాళ్ళు అనుభవపూర్వకంగా మనకి చెప్తారు. అంతే కదా. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. లేదు నా కాళ్ళ మీద నువ్వు పడు, నా పాదాలకు పూజ చేస్తే నీ కష్టం అంతా తీరిపోతుందంటే అతను మనం మోసం చేస్తున్నట్టే లెక్క. 100% కరెక్ట్ అండి కదా. అందుకని ఒక మంత్రం, ఒక శ్లోకం ఇచ్చి దీన్ని కాన్సన్ట్రేట్ చేసి నువ్వు పూజ చేసుకో బాబు. అప్పుడు నీకు దాని కష్టాన్ని ఎలా అధిగమించాలో నీకే తెలిసి వస్తుంది. ఆ మానసిక బలం కోసం ఇదిగో నువ్వు ఈ పూజ చేసుకో, తప్పులేదు. అలా చెప్పచ్చు. ఈ పూజ చేసుకుంటే నీకు మానసికంగా నీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక బలం వస్తుంది, నువ్వు దీన్ని ఆశ్రయించని చెప్పచ్చు, తప్పులేదు. అంతేగాని నువ్వు ఇది పడిపో, నాకు ఇచ్చేసేయి, డబ్బులు ఇచ్చేసేయి, నా పాదాల మీద పడిపో, అన్నీ నేను చూసుకుంటానులే అంటే అది మాత్రం తప్పు. అలాంటి కమర్షియల్గా చేసి ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తే మాత్రం అది మోసం చేసినట్టు అవుతుంది. ఆత్మవంచన, వంచన రెండూ జరుగుతాయి. ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా చూస్తే ఒక పక్కన ప్యారల్గా భక్తిభావం పెరిగింది, అలాగే నైతిక విలువలు పడిపోతున్నాయి. మీరు కూడా చాలా సంవత్సరాలుగా భారతీయ నుంచి కూడా మీరు కృషి చేస్తున్నారు. యువత సమాజం మన సంస్కృతిని నిలబెట్టాలనే, సాంప్రదాయాన్ని నిలబెట్టాలనే ఒక తపనతో మీరు ఎన్నో స్పీచ్లు ఇచ్చారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఇవాల్టి పరిస్థితులు చూస్తుంటే కన్న తల్లే తన పిల్లల్ని చంపుకునే పరిస్థితి, భార్య భర్తని చంపుకునే పరిస్థితి, రకరకాల క్రైమ్ రేట్ పెరిగిపోవడం కావచ్చు, మొత్తం మీద ఒక గందరగోళ పరిస్థితి అయితే కనబడుతుందమ్మా. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని పెంచే ప్రయత్నం చేయడంలా ఆ బలహీనతను మరింతగా బలహీనపడేటట్టే చేస్తున్నాను తప్ప వాళ్ళలో బలాన్ని పెంచేటటువంటి స్థితి మనకు లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్. ఆ తల్లి ఏ పరిస్థితుల్లో చేసిందో, అది ఎటువంటి సైకలాజికల్ డిఫెక్ట్స్తో ఆమె లోనైపోయిందో మనకు తెలియదు కదా పరిస్థితులు. లేకపోతే ఏ కన్న తల్లి ఆ విధంగా చేసుకోదు కదా. ఏ భార్య భర్తను అలా చంపుకోదు, భర్త భార్యను అలా ఏ పరిస్థితులు వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళాయో ఇది కూడా మనం ఆలోచించాలిగా కదమ్మా. అందుకని మనం ఎప్పుడూ చేయాల్సింది ఏంటంటే వాళ్ళలో ఒక భరోసాని నింపాలి తప్ప వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. మనం గౌరీ పూజ ఎందుకు చేస్తున్నాం? ఆమెలో వివాహం చేసుకోబోయే ఆ వనితలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి చేయిస్తున్నాం. గౌరీదేవికి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి ఆయన వివాహం చేసుకుంది పరమశివుడిని. ఆమె ఆత్మ సౌందర్యాన్ని చూసిందా, బాహ్య సౌందర్యాన్ని చూసిందా? ఇవి చెప్పడం కోసం కదా మనకి చెప్పింది ఇది. అలా మన ప్రతి మనిషిలోనూ ఆ విధమైనటువంటి మానసిక బలాన్ని పెంచకుండా అతనుకున్న బలహీనతను మనం ఎన్కాష్ చేసుకుందాం అనుకునే దగ్గర పొరపాటు పడుతున్నాం. అక్కడ ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ పరిస్థితికి, సమాజంలో ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? అంటే విద్యా వ్యవస్థ, లేక రాజకీయ వ్యవస్థ, లేకపోతే సమాజమేనా? అందరి తప్పు ఉంది దీంట్లో. అందరి తప్పు ఉందంట. అందరం బాధ్యులమే ఇందులో, ఎవరి తప్పు అని కాదు. విద్యా వ్యవస్థ ఫస్ట్ తప్పటడుగేసింది. మన విద్యా విధానానికి పాశ్చాత్యుల విద్యా విధానానికి చాలా తేడా ఉండేది. ఊరికి చివర ఎక్కడ ఎవరి ప్రభావం లేకుండా గురుకులాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సరైన విద్యను నేర్పించి, అతను నేర్చుకున్న విద్య వలన సమాజానికి ఒక సేవకుడిగా తయారు చేసిన విద్య మనది. సమాజానికి ఆధారం కావలసిన వాడు ఇవాళ సమాజం మీద ఆధారపడవలసి వచ్చేటటువంటి విద్యను నేర్పించి పిల్లవాడు చదువు పూర్తి ఇంటికి వస్తున్నాడు అనగానే తల్లిదండ్రులకు భయం వేస్తుంది. నిరుద్యోగిగా చూడాల్సి వస్తుందేమో వీడినని. అప్పుడేం చేశారు? పిల్లవాడు ఎప్పుడు సమాజంలోకి వస్తాడా చూసి వాడిని మురిసిపోదామా అనే విద్య ఆనాడు ఉండేది. అందుకని గొప్ప గొప్ప వ్యక్తులు తయారయ్యారు ఆ రోజుల్లో. ఇవాళ ఏరి మచ్చుకైనా లేరే. సమాజాన్ని దోచుకునే విద్య నడుస్తోంది తప్ప సమాజాన్ని సేవించుకునే విద్య ఉన్నదా?
కాబట్టి అటువంటి విద్యా విధానాన్ని గనుక మళ్ళీ నెలకొల్పితే చాలా మన చక్కగా సీట్ చెప్పారు. ఎక్కడ ఈ ఉండదో చర్చనీయాంశమైన విషయం కూడా. కాదమ్మా, అటువంటి వ్యక్తులు కనుక తయారై సమాజానికి వస్తే మరి వీళ్ళ సీట్లు గల్లంతవుతాయిగా. సమర్థుడైన వ్యక్తి వస్తున్నాడు అంటే వీళ్ళకి భయం. ఎప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులందరూ సమర్థులు కాకుండా ఉండాలని విద్యా విధానం ప్రవేశపెట్టి మెకాలి వెళితే అదే విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. వాడు ఎత్తుగడేమిటి? ఎటువంటి విద్యా విధానం ఉంటే సమాజాన్ని నిర్వీర్యం చేయగలమో అటువంటి విద్యను నేర్పించి వెళ్ళాడు మెకాలే కదా. అదే విద్యా విధానాన్ని మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం కూడా అదే కొనసాగించుకుంటున్నాం కదా. ఆ విద్యా విధానాన్ని మార్చాలని ప్రయత్నం మనం చేయకపోగా ఇంకా దారుణమైనవి కూడా మనం దాంట్లో చొప్పించేస్తున్నాం. వాళ్ళకి ఆగలి కాదు, ఎలా తాగాలో ఎలా తినాలో ఎలా కూడా నేర్పించేసి పంపించేస్తున్నాం. మరి ఇంక సమాజం ఎలా బాగుపడుతుంది? అందుకని గొప్పవాళ్ళు తయారు కాకూడదనేటటువంటిదే నేటి ప్రభుత్వాల తీరు కూడా. గొప్ప వ్యక్తులు తయారు కాకూడదు, సాహసవంతులు పుట్టకూడదు. అందుకే కులాల పేరుతో ఘర్షణ, మతాల పేరుతో ఘర్షణ పెట్టి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవటం అనేది జరుగుతుంది. ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తుంది సభ్య సమాజం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు? వీరభోగ్య వసుంధరగా ఉన్నటువంటి భారత భూమిలో నీకు గొప్ప గొప్ప శివాజీ లాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? అమ్మా, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు చెప్పండి? ఏ రోజు చూసినా కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు. నా మతం గొప్పదంటే నా మతం గొప్పది. ఈ మతావేశాలు పెంపించుకోవడం వల్ల ఏమిటి వస్తుంది మనకి? మళ్ళీ సర్వమానవ సౌభ్రాతృత్వం అని పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటాం. జగమంత కుటుంబం మనదంటాం, వసుదైవ కుటుంబకం అంటాం. పదాలేమో పెద్ద పెద్దగా వాడుతున్నాం, చివరికి ఆచరణలో శూన్యం మనకి. మరి మనం ఏంటి సాధిస్తున్నాం? ఆలోచించాలి కదా. పెద్ద చర్చ జరగాలి. మీరన్నట్టుగా ఇది పెద్ద చర్చ జరగాలి. దీని మీద మళ్ళీ విద్యా విధానం మీద ఈ చదువులు మాకొద్దు అని తల్లిదండ్రుల నోటి వెంట రావాలమ్మా. తల్లిదండ్రుల నోటి వెంట ఎప్పుడైతే ఈ చదువు మాకొద్దు, ఇలాంటి చదువుల వల్ల మా పిల్లలకి ఏం ప్రయోజనం లేదు అనేది పేరెంట్స్ నుంచి రావాలి. నేను చూస్తున్నానుగా, పేరెంట్స్కి మేము వెళ్ళి కాలేజీలో స్కూల్స్లో వెళ్ళి మోరల్ వాల్యూస్ గురించి చెప్తే పేరెంట్స్కి అసలు పట్టదు. అటు ఇటు దిక్కులు చూస్తారు. ఎందుకంటే ఇవన్నీ మాకు పిల్లలకి ఏదో మార్కులు రావాలి, ఏదో రకంగా మార్కులు వేసి పంపండి, వాడు పాస్ అయిపోయి ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తే వాడు ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. పోటీ కూడా మార్క్స్ గురించి పిల్లల్లో పోటీ కనపట్లా, తల్లిదండ్రుల్లో పోటీ కనపడుతుంది. మా పిల్లవాడికి మార్క్స్ రావాలి. తల్లిదండ్రులకి మధ్య పోటీ, విద్యా సంస్థకి మధ్య పోటీ. ఈ ఇద్దరి పోటీల మధ్య నలిగిపోతున్నది విద్యార్థి నలగడానికి కాదు ఉన్నది, విద్యార్థి భూమి మీద వెలగడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాడెంత నలిగిపోతున్నాడమ్మా మీ పోటీతత్వం వల్ల? వాడి మనసును గమనిస్తున్నారు అసలు మీరు? వాడిని ఎప్పుడైనా ప్రేమగా కూర్చొని ఒళ్ళో పెట్టుకుని ఏ తల్లిదండ్రులైనా కూర్చోబెట్టుకుని చెప్తున్నారు అసలు? వాడికి ఎలా ఉండాలో చెప్తున్నారు అసలు పేరెంట్స్? వాళ్ళ బాల్యం ఎక్కడుందమ్మా? వాడి బాల్యం అంతా కోల్పోతున్నాడు వాడు. నువ్వు 2 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడు బూటు సాక్స్ వేసి నువ్వు ప్లే స్కూల్కి పంపించేస్తున్నావు. కనీసం పిల్లలతో ఆడుకునేటటువంటి సమయం ఉండటం లేదు వాడికి. వాడు కనీసం బాత్రూమ్కి వెళ్ళాడా లేదని కూడా గమనించటం లేదు. వ్యాన్ బెల్లు కొట్టగానే, వ్యాన్ మోగగానే, హార్న్ కొట్టగానే పిల్లాడిని కుక్కేస్తున్నావు నువ్వు. ఏ తల్లిదండ్రులైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లల్ని వెన్ను నిమ్మరితో వాడికి చేత్తో తినిపించే తల్లిదండ్రులు వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు స్కూల్స్. ఏదో ఒక మ్యాగీయో బోగియో తీసుకొచ్చి పెట్టేసేసి బాక్సులో పెట్టి పంపించేస్తున్నారు వాడికి. వాడు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు, సరిగ్గా స్నానం చేస్తున్నాడా, వాడు తలదూకుంటున్నాడా, వాడి శరీరం శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నాడా, వాడు ఆట పాట వాడికి ఏదైనా ఉందా, శారీరక వ్యాయామం ఉందా? ఆ ఫుడ్ ఏదో తీసుకొచ్చేయటం, ఏదేదో ఆర్డర్స్ చేసేసుకుని తినేస్తున్నారు. ఆ మొత్తంతో పొట్టంతా పాడు చేసేసుకుంటున్నారు. ఇంక వీళ్ళే సమాజానికి మనకి వచ్చే గొప్పవాళ్ళుగా తయారవుతారమ్మా. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. ఎవరికి వాళ్ళు ఫోన్లో బిజీ. అంతే, ఎవరి ఫోన్లో వాడు ఆడుకుంటున్నారు, శుభ్రంగా చూసుకుంటున్నారు. వేస్ట్ అమ్మా మాట్లాడి. నాకు కూడా చాలా చిరాకు వచ్చేస్తుంది. మీరు ఏమన్నా చెప్పండి, చెప్పడం అనవసరం. ఇంకా ఎంత మనం మొత్తుకున్నా ప్రకృతే దీనికి ఏదో ఒక సమాధానం చెప్పే రోజు వస్తుంది. అప్పటి వరకు మనం అందరం ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే. ఎవరికి వాళ్ళు అనుభవించనివ్వండి, పేరెంట్స్ని కూడా అనుభవించనివ్వండి, తెలిసి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, డబ్బుంటే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు. చూద్దాం డబ్బు ఉంటే అన్నీ ఎలా అయిపోతాయి. అంటే మార్పు సాధ్యం కాదంటారు, అది వేచి చూడాలంటారు. టైమ్ ఈజ్ ద హీలింగ్ బామ్. కాలమే పరిష్కరిస్తుంది, కాలమే బుద్ధి చెప్తుంది. అప్పుడు ఏడు చేయం ప్రయోజనం లేదు. అయ్యో నా కోసం ఎవరూ లేరా, అయ్యో నా కోసం ఎవరూ రారా అని అప్పుడు నువ్వు ఆక్రోశించిన ఎవరు రారు. చాలా చక్కగా చెప్పారు. మీ అనుభవాన్నంతా రంగరించి, అంటే మీ ఒక్కొక్క మాట వింటుంటే తెలుస్తుంది. అంటే ఎంత చక్కటి అబ్జర్వేషను. నిజంగా ఇవన్నీ చర్చ జరగాలి. ఒక మార్పు కోసం అయితే ప్రయత్నం చేయాలి. చేస్తున్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి అమ్మా. ఒకవైపున చెడు ఎంత పెరుగుతోందో ఈ మంచిని పెంచడానికి కావాల్సిన ప్రయత్నం కూడా కొందరి వల్ల జరుగుతోంది. కాయిన్కి రెండో సైడ్ కూడా మనం చూడాలి.
కాకపోతే పర్సంటేజ్ ఎంత అనేది కానీ బ్యాలెన్స్, ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉండొచ్చు, కానీ ఇది మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేంత వరకు ప్రకృతి కూడా తాను కూడా తన ప్రణాళికను ప్రారంభం చేస్తోంది, ఆల్రెడీ మొదలు పెట్టింది. మానవుడికి బుద్ధి చెప్పడానికి కావలసిన ప్రణాళిక ప్రకృతి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అది వస్తుంది తప్పకుండా. ఇది ఒక సైకిల్ అమ్మా, ఇది ఒక సైకిల్. అందుకే నేనేమంటానంటే ఎవరికి వాళ్ళమే. మళ్ళీ ఇంకొక వైపుని గురించి కనుక మనం ఆలోచిస్తే మనం సరిగ్గా బ్రతకడం లేదనుకుంటా, ఏదో మొత్తానికి మనలో ఏదో తేడా ఉంది, మనం సరిగ్గా బ్రతకాలంటే ఎలా? ఎవరైనా కాస్త చేయూతనిస్తే పైకి వచ్చి సరిగ్గా బ్రతకడానికి కూడా ఆరాటపడుతున్న మనుషుల్ని చూస్తున్నాను నేను. కరెక్ట్గా దిశానిర్దేశం చేసేవాడు కావాలి. ఎటువంటి వాడు కావాలి? తాను ఆచరిస్తూ ఆదేశిస్తే వినడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. తాను ఆచరించకుండా ప్రజలను ఆదేశిస్తే ఎవ్వడూ వినడు. అలాంటి వాడు కావాలి. అలాంటి గురువు దొరకాలి. అలాంటి గురువు లభ్యమైనప్పుడు తప్పకుండా ప్రజలు మారుతారు. తప్పకుండా మీరు అన్నట్టుగా ఆ గురువు దొరకాలి, ఆ మార్పు రావాలి అని కోరుకుందాం. మీరు ధనుర్మాసం గురించి, ధనుర్మాస పూజలు, అలాగే ఆ పరమార్థం గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.